రాజకీయ వలసల గురించి మాట్లాడే నైతికత మీకు లేదు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలను విలీనం చేసుకుని రాజకీయ వ్యవస్థను విలువలు లేకుండా చేసింది మీరు, భ్రష్టు పట్టించింది మీరు. ఏ మోకం పెట్టుకుని మాట్లాడుతున్నారు వలసల గురించి? ప్రజలు మీరు మాట్లాడుతుంటే అసహించుకుంటున్నారు. మీరు చేసినప్పుడేమో అది సంసారమైంది, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమైంది. ఎందుకు ఈ ద్వంద్వ నీతి? చట్టం తన పని తాను చేసుకుంటుంది. తప్పకుండా కోర్టులు వాటిపైన స్పందిస్తాయి, స్పీకర్లు వాటిపైన స్పందిస్తారు. రాజకీయ వలసల గురించి స్పీకర్ కానీ కోర్టులు కానీ వాళ్ళ అభిప్రాయాలు చెప్తాయి. నాశనం పట్టించిన మీరు చివరికి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రాతినిధ్యం లేకుండా అసెంబ్లీలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను విలీనం చేసుకొని ప్రతిపక్ష నోళ్లు ముగించిన మీరు ఇప్పుడు పునీతులైనట్టుగా తప్పు చేయని వారుగా మాట్లాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. ఆ అవినీతి అంతా ఒక కుటుంబానికే పరిమితమైంది. ఎవరి దుకాణం వాళ్ళే. కుటుంబంలో 5గురు 6గురు ఉంటే ఎవరి దుకాణం వాడలేదు. శాఖలు పంచుకొని అవినీతి చేసింది. మళ్ళా పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ ఆస్తులు కానీ, కేటీఆర్ ఆస్తులు కానీ, హరీష్ రావు గారి ఆస్తులు కానీ, కవిత ఆస్తులు కానీ, సంతోష్ కుమార్ ఆస్తులు కానీ 2014 ముందు ఎంతున్నాయి, 2024 ఎంతున్నాయో ప్రజలకు చెప్పండి. మీ ఆస్తుల వివరాలు ప్రజలకు వెల్లడించండి. ఏ రకంగా 1000 కోట్ల ఆస్తులు, 100 ఎకరాల భూములు వచ్చినాయో, ఏం కష్టం చేస్తే వచ్చినాయో, ఏ చెమటోడితే వచ్చినాయో తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వండి. అది చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం సరైనది కాదు. ఒక మాటలో చెప్పాలి అంటే, ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ప్రజలను తీర్పును గౌరవించి కొన్ని రోజులు పార్టీ వ్యవహారాలపై దృష్టి పెడితే మంచిది. బీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మార్చాలని నేను ప్రతిపాదన పెడితే అవహేళన చేశారు. ఇవాళ వాళ్ళే అనుకుంటున్నారు బీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ పార్టీగా మార్చడం వల్ల నష్టం జరిగింది అని. మరి ఆ రోజు కడిగం శ్రీ అని చెప్తే తలకెక్కలేదు. వద్దు, ఇది మంచిది కాదు, తెలంగాణ పేరు బంధం తెగిపోతుంది, ఆ తెలంగాణ పదమే లేకుంటే నష్టం దొరుకుతుందని చెప్పాను. సమావేశాల్లో చెప్పిన పట్టించుకోరు. అహంకారంతో విరవీయింది. అన్నీ మాకే తెలుసు అని మాట వ్యవహరించింది. దాని ఫలితం అనుభవించారు. కాబట్టి మీరు ముందు ఇంటిని చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి. మీ నాయకత్వం పైన నమ్మకం లేకనే ప్రజా సమస్యల పరిష్కారం కొరకు, నియోజకవర్గాల అభివృద్ధి కొరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతుంది.
మీ నాయకత్వం సరిగా ఉంటే, మీ పట్ల నమ్మకం ఉంటే ఎందుకు అందరూ మీ నుంచి దూరం అవుతారు?